హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసి ఈరోజు మేకపోతు తలకాయ ఎలా చేసుకున్నాం చూడండి. తలకాయ కూర అంటారు కదా, అది నా స్టైల్లో ఎలా చేస్తాను చూడండి. సింపుల్గా ఎదిగోండి. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకోండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. తలకాయకి బాగా ఉప్పు పసుపు వేసి ఒక 4-5 సార్లు బాగా కడిగి పెట్టుకోండి. కడిగి పెట్టాక దీంట్లో వేసేయండి. ఆయిల్ కాగుద్ది కదా, దాంట్లో తలకాయ ఎత్తి వేసేస్తే బాగా ఎగుతూ ఉంటుంది. దాంట్లో ఉప్పు పసుపు వేసి బాగా కలబెట్టండి. ఆయిల్ అంతా కొంచెం వేగే వరకు వేయించుకొని తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి. కారం కూడా ముక్కలకు అన్నిటికి పట్టే వరకు బాగా వేగనివ్వండి. ఆయిల్ బయటకు వచ్చాక కొన్ని వాటర్ పోసేసి విజిల్స్ పెట్టుకోండి. మీకు ఇది ముదురు కాదు, కొంచెం లేతగానే ఉంది కాబట్టి నేను ఒక 5-6 విజిల్స్ పెట్టుకున్నాను. కొంచెం ముదురుది అయితే ఒక 7-8 విజిల్స్ పెట్టుకోవచ్చు. మీడియం సైజు తలకాయ కూర ఇది. దాంట్లోకి ఏమేమి కావాలో చూద్దామండి. మసాలాలన్నీ పట్టుకుని ఇది ఎంత లోపల విజిల్స్ పెట్టుకోండి. తర్వాత మసాలాలు ఏమేమి కావాలో చూద్దామండి. దాంట్లోకి కొబ్బరి, అల్లం, చెక్క, లవంగాలు, ఇంకా తెల్లగడ్డలు, ఉల్లిపాయ ఒకటి అన్నీ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. అవన్నీ ఇదిగోండి, ఇవన్నీ మిక్సీ పట్టుకోండి. ఈ మసాలాలు సరిపోద్ది, మనం ఏమీ వేయక్కర్లేదు. ఇవన్నీ వేసి పెట్టుకొని విజిల్స్ వచ్చే లోపల నేను తిని చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్. లేతదే బాగుంది, తొందరగానే ఉడికిపోద్ది. మధ్య మధ్యలో తింటుంటేనే కదా తెలుస్తుంది అన్నీ ఉప్పులు కారాలు ఎట్లా ఉన్నాయో. అది చూసాక మసాలాలంతా విజిల్స్ వచ్చేసాయి, మూత తీసేసాను. దాంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి, దానికి మసాలా పోసేసాను. మీకు ఇంకా ఉడకలేదనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. సరిపోయిందంటే ఇంకేం వేయక్కర్లేదు. ఆ మసాలాలు పోసుకున్నాక స్లిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు సన్నగా ఉడకనివ్వండి. ఆ తర్వాత అది ఉడుకుతుంటే రసం పెట్టుకుందాం రండి. టమాటా రసం చాలా సింపుల్, 5 నిమిషాల్లో అయిపోద్ది. అన్నీ రెడీగా ఉంటే చింతపండు నానబెట్టుకున్నాను, దాంట్లో ఉప్పు వేసుకొని చిన్న టమాటాలు ఒక 4 వేసేసుకున్నాను. దాంట్లో కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం వేసి పెట్టేసి రసం పొడికి ఏమేమి కావాలో చూడండి. రసానికి జీలకర్ర, మిరియాలు, కందిపప్పు, ఒక తెల్లగడ్డ ముందుగా ఇవి మిక్సీ పెట్టుకోండి. మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇవి చింతపండు రసం అంతా కలుపుకోండి బాగా. దాంట్లో వేస్ట్ అనుకుంటే అంత పిండి బాగా తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్నాక ఈ మసాలాలు, ఈ పొడి కలిపేసుకోండి. కలిపేసి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. దానికి తగ్గట్టు మీకు రసానికి ఎంత సరిపోతే అంత కొంచెం ఆయిల్ తగ్గించుకుంటే తగ్గించుకోండి. దాంట్లో అన్నీ మీకు ఉప్పు పులుపు అన్నీ చూసుకొని కొన్ని నీళ్ళు కలుపుకోండి. తర్వాత గిన్నెలో ఆయిల్ పోసుకున్నాక కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర 3 వేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5-6 వేసుకోండి. మీకు మంటగా ఉంటే కొంచెం తగ్గించేసుకోండి, లేదంటే నేనైతే ఒక 4-5 వేసాను. అది వేగాక ఇంగువ వేస్తున్నాను. ఇంగువ తర్వాత అది పర్లేదు, మళ్ళీ వేసానులేండి. ఇంకా రసం తిరగబోసేయడం. రసాన్ని గుబ్బ కట్టడం అంటారు, బుడగలు రావటం అంటారు, ఇది అంటారు. తెరలేకుండా పొంగు వచ్చే వరకు ఉంచుకోండి. అంతలోపల ఈ తలకాయ ఉడికిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటం. అంతే, అయిపోయింది. తలకాయ సింపుల్గా అయిపోద్ది, ఏం వేసుకోకర్లేదు. అంతే, ఒక 10 నిమిషాలు ఉడికాక నేను తిని చూస్తున్నా చూడండి. చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి, తిని చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.